యంత్రం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ధన్యవాదాలండి విరజ గారు. మీరు ఒక కార్యక్రమం మొదలు పెట్టచ్చు. అదేనండి. అలా లాస్ట్ టైము ఒక్కసారి ఒక మాట చెప్తానండి. అందరూ ఉత్పల్ దగ్గర చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఒకటి బండ గుర్తు పెట్టుకోండి. ఊ తర్వాత యా రాదు. ఊ అంటే ఉత్వం అనమాట. ఊ, ఊ ఇంటూ యా. ఊకెప్పుడు యా రాదు. అది బండ గుర్తుగా పెట్టేసుకోండి. అందుకనే నేనన్నాను ప్రథమం తర్వాత ఉత్వం రాదు అని చెప్పేది. అంటే ప్రథమం ఒకటే కాదు. డుము, వులు, పు, గు, చు, జు, పు ఇంకా ఏవో ఉన్నాయి కదా! సు, టు ఈ దేని తర్వాత కూడా యకారం రాదు. యడాగమం రాదు. ఇది ఒకటి బండ గుర్తు పెట్టుకోండి. తర్వాత మనం లాస్ట్ టైమ్ ఏం చెప్పుకున్నామంటే ద్వంద్వ సమాసం ఒకటి చెప్పుకున్నాం. ప్రథమము మీద పరుషములకు గసడ దవలు బహుళముగా లగు అని చెప్పుకున్నాం. ప్రథమం అంటే డూమువులు. డూమువులకి అచ్చుపరం ఏదేంటి పరుషాలు పరమైతే అంటే కా పరమైతే గా అవుతుంది. చా పరమైతే సా అవుతుంది. అలాగే టా పరమైతే డా అవుతుంది. టా పరమైతే దా, పా పరమైతే వా అవుతుంది. అంటే లు వచ్చిన చోట మీరు చాలా చోట్ల చాలా సార్లు జే వేసొస్తున్నారు. జే రాదు. సే వస్తుంది. ఇది బండ గుర్తు. ఇప్పుడు మనకేంటి ప్రథమము మీద పరుషములకు గసడ దవులు బహుళముగా నగు అంటే డూము ఊలకు కచ్చటతపలు పరమైతే గ, స, డ, ద, వ అనేవి వరుసగా వస్తాయి. ఇది అయితే అది కంపల్సరీ కాదు. వస్తే గసడ దవలు అవుతాయి. లేకపోతే కచ్చట తప్పలు అలాగే ఉంటాయి. 2 రకాలుగా ఉంటుంది ఇది. ఇది అంటే వైకల్పికం. రెండోదేంటి ద్వంద్వం పైన పరుషములకు గసడ దవలగు. ఇది ఇక్కడ నిత్యం. నిత్యం అని చెప్తున్నాడు. అంటే ఏదైనా ద్వంద్వ సమాసంలో ఉన్న పదాలకి ఎప్పుడు కూడా పరుషం గసడ దవలగా మారుతాయి. తల్లిదండ్రులు అక్కడ తల్లి తండ్రి ఆ తా కాస్త దాగా మారింది. అదే మనం మామూలుగా రాసుకున్నాం అనుకోండి తల్లియు తండ్రియు అంటే తండ్రి అనే వస్తుంది. తల్లియున్ తండ్రియు అని మార్చుకోవచ్చు. కానీ అదైతే కాళ్ళు చేతులు 2 నొప్పులుగా ఉన్నాయన్నప్పుడు చేతులనే అంటాం. సేతులు అనం. కానీ కాళ్ళు చేతులు అననం. కాళ్ళు సేతులు ఇది నిత్యంగా మారుతుందన్నమాట. ఇది రెండో సంధి. మూడోది ఏం చెప్పుకున్నాం? తెలుగు పదాల మీద సంస్కృత పరుషాలు వచ్చినప్పుడు గసడదవలు రావు. ఇది నిత్యంగా రాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే తెలుగు పదం మీద మనకి వాడేంటి అది తర్జం అని ఇచ్చాడు ఇక్కడ ఎగ్జాంపుల్. అది తర్జము అన్నప్పుడు తర్జం అన్న మాట సంస్కృతం కాబట్టి అది తర్జము అనే రాయాలి గాని అది దర్జము అని మనం చేసుకోకూడదు. అది. ఇక్కడ మనం 3 రకాలుగా మనం గసడ దవాదేశ సంధి చెప్పుకున్నాం. ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఎందుకంటే నెక్స్ట్ వేరే క్లాస్‌కి వెళ్తాం కాబట్టి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అండి వీటి మీద? లేవు. సరే. ధృత ప్రకృతికం మీద పరుషములకు సరళములగు. ధృత ప్రకృతికం అంటే ఏంటి? ధృతం అంటే మనకు తెలుసు నకారం. ఈ నకారం అని ఎప్పుడైతే పదం చివర ఉంటుందో అది ధృత ప్రకృతికం అంటారు. అంటే వచ్చెను ఉందనుకోండి. వచ్చెనులో ఆ వచ్చెను అన్న పదాన్ని ధృత ప్రకృతికం అంటాం. ఇప్పుడు ఈ వచ్చెను తర్వాత ఏదైనా పరుషం వచ్చినప్పుడు అది సరళంగా మారుతుంది. ఇప్పుడు పరుషాలంటే ఏంటి? క, చ, ట, త, ప. సరళాలంటే గ, జ, డ, ద, ప. ఇవి సరళాలు. ఈ 2 కానివి స్థిరాలు. ఇప్పుడు దీని ప్రకారం ఏమవుతుందంటే ధృత ప్రకృతికం అంటే వచ్చెను అనే పదం ఉందనుకోండి. వచ్చెను తర్వాత మనం ఏదైనా వచ్చెను కలువల రేడు అని అన్నాం అనుకోండి. వచ్చెన్ గలువ రేడు అవుతుంది అక్కడ. ఖచ్చితంగా కా కాస్త గాగా మారిపోతుంది. వచ్చెను గలువల రేడు అని మార్చుకోవాలి. లేకపోతే తెచ్చెను పళ్ళరము అని నేను అన్నాను అనుకోండి. దాన్ని తెచ్చెను బళ్ళరము అని మార్చుకోవాలి. ఇది ధృత ప్రకృతికం మీద కచ్చడ తపలు గజడ దపలుగా మారుతాయి. ఇది బండ గుర్తు. ఇది ఎప్పుడూ మారదండి. ఇది ఖచ్చితం అన్నమాట. ఇప్పుడు మనకి ఎక్కడ కన్‌ఫ్యూజన్ వస్తుంది?
ఆదేశ సరళములకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషములు విభాషణవు. ఇక్కడ చెప్తున్నాడు. సరళాలంటే గ, జ, డ, ద, బ ఇవి కదా సరళాలు. మరి ఆదేశ సరళాలంటే ఏంటి? ఎప్పుడైతే పరుషాలు సరళాలుగా మారుతాయో వాటిని ఆదేశ సరళాలు అంటాం. ఇప్పుడు వచ్చెను కలువల రేడు, ఈ వచ్చెను కలువల రేడు కాస్త వచ్చెను గలువల రేడు అయింది. ఆ గా ఏమైందంటే సరళంగా మారింది, గాగా సరళంగా మారింది కాబట్టి దాన్ని ఆదేశ సరళం అని అంటాం. ఇక్కడ అర్థమైంది కదా మనకి. ఈ ఆదేశ సరళానికి వచ్చినప్పుడు ధృతం కొన్ని రూపాలుగా మారుతుంది అంటాడు. ఏంటి ఆ రూపాలు? బిందు సంశ్లేష విభాషణగు అంటాడు. మనకి వచ్చెను గలువలు రేడు అని రాసేసుకోవచ్చు. వచ్చెను పూచెను, ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ అంటే పూచెను గలువలు, పూచెను కలువలు కాస్త పూచెను గలువలు అవుతుంది. అంటే పూచెను ప్లస్ కలువలు పూచెను గలువలు అవుతుంది. ఇప్పుడు ఈ పూచెను గలువల్లో నుకారానికి కొన్ని మార్పులు జరుగుతాయి. ఏంటా మార్పులు అంటే ఆ నుకారం బదులు అరసున్నా పెట్టుకోవచ్చు, అరసున్నా పెట్టుకోవచ్చు, లేదా పూర్తి సున్నా నిండు సున్నా పెట్టుకోవచ్చు, లేదా ఈ ను అనే ఇది ఉంది కదా ధృతం, నుకారానికి దానికి మనం సంధి చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇది మన ఇష్టం. ఎలాగైనా ఈ 3 రకాల్లో ఏ రకమైనా కూడా కరెక్టే అంటాడు చిన్నేశ్వరి. దీనికి ఉదాహరణ ఏంటి? తోచెను జుక్కలు అన్నాడు. దీనికి ఎన్ని రకాలుగా రాయొచ్చు? తోచెను జుక్కలు, తోచెం జుక్కలు, తోచె జుక్కలు, తోచెన్ జుక్కలు. అంటే ఎన్ని రకాలుగా వచ్చింది? తోచెను చుక్కలు, చూ కాస్త జూగా మారింది, అదొకటి రూపం మనకు తెలుసు. తోచెను జుక్కలు అయింది అది. ఇది మళ్ళీ తోచెం జుక్కలు అయ్యింది, నిండు సున్నా వచ్చింది. లేదంటే అరసున్నా వచ్చింది, తోచె జుక్కలు అని అరసున్నా పెట్టి జుక్కలు చేసాం. మూడోది ఏం చేసాం? తోచెన్ జుక్కలు కాస్త తోచెన్ జుక్కలు అయ్యింది. ఇంకా దీంట్లో మళ్ళీ ఇంకోసారి చెప్పమంటారా? అర్థమైందా? ఇలాగా తోటి గా వచ్చింది కదా, అలా 2 సంయుక్తాలు కలిస్తున్నప్పుడు, సంయుక్తాక్షరం వచ్చినప్పుడు దాన్ని సంశ్లేష అంటాడు. ఇలా 3 రకాలుగా మారింది. ఇప్పుడు ఇందులో ఇది మీకు అర్థమైతే కనుక మనం కొత్త సూత్రంలోకి వెళ్ళిపోదాం. 4ది ఏమన్నారండి? ఒకటి అరసున్నా, ఒకటి చుక్కలు, ఒకటి సంయుక్తము, ఇంకొకటి ఏమన్నారు? సంశ్లేష. సంశ్లేష. సంశ్లేష అంటే ఏం లేదండి, ఇప్పుడు తోచె జుక్కలు, తోచెను జుక్కలు అయింది. తోచెను చుక్కలు కాక తోచెను జుక్కలు అయింది. అది మొదటి రూపం. దీన్ని ఈ నుకారం సున్నాగా పెట్టుకోవచ్చు, అరసున్నాగా పెట్టుకోవచ్చు, లేదంటే తోచెన్ ను పెట్టుకుని జుక్కలు చేస్తే అవుతుంది, తోచె జుక్కలు అవుతుంది కదా. అది అన్ను కింద జా వస్తుంది కాబట్టి దాని సంశ్లేష అన్నాడు అనమాట. అనుస్వారం అలా పెట్టుకుంటామండి. ఏమండి? అనుస్వారం అట్ట పెట్టుకుంటాము. అనుస్వారం అదే కదా, అనుస్వారం అంటే సున్నాయే కదా. సున్నా ఉన్న చోట అనుస్వారం పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. అంటే మనం ఇక్కడ ధృతాన్ని సున్నాగా మారుస్తున్నాం, మామూలుగా మనం ఇప్పుడు చూడండి, సున్నాతో పదం ఎండ్ అయినప్పుడు కొన్ని దక్షిణం అని ఉందనుకోండి, సున్నాతో పదం పూర్తవుతోంది, అలా రాయకూడదు, దక్షిణము అనే రాయాలి. అది అంటే అనుస్వారం నేను తర్వాత మళ్ళీ చెప్తానండి. నేను కూడా కొంచెం ప్రిపేర్ అయ్యి చెప్పాలి. అంటే ఇవాళ కొంచెం ఇంటి నిండా జనం ఉన్నారు, సరిగ్గా చూడలేదు విని. అనుస్వారం, ఈ సున్నా అంటే అనుస్వారమే మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు తోచెం చుక్కలైంది కదా, ఈ ధృతమే 3 రకాలుగా మారింది. ఎక్కడ కన్ఫ్యూజన్ వస్తుందంటే,
దీని తర్వాత ఇప్పుడు ఇక్కడ సున్నా వస్తుంది అని చెప్పిన వాడే కొన్ని చోట్ల రాదని చెప్తాడు. అందుకని మనకి అక్కడ కన్‌ఫ్యూజన్ వస్తుంది. ఇప్పుడు 18వ సూత్రం ఏం చెప్తాడంటే, ధృతంబునకు సరళ స్థిరంబులు పరంబుగులగునప్పుడు లోప సంశ్లేషంబులు విభాషణలు. రాసుకుంటారా? మీరు ధృతమునకు నోట్స్ ఇస్తారు కదా మీరు నోట్స్. నేను ఇంటికెళ్ళాక ఇవ్వగలుగుతాను. ఇక్కడ నేను టైప్ చేయడం నా దగ్గర అక్కడ నాకు ఈజీ సరే అవుతుంది. అయితే రాసుకుంటా. లేదంటే నేను ఇచ్చేదాకా ఆగుతా అంటే ఒక 1 వీక్‌లో పెడతాను. నెక్స్ట్ వీక్‌కి వెళ్తాను నేను. రాసుకుంటానులే, ఎందుకని మంచిది. ధృతమునకు ధృతానికి సరళ స్థిరములు. సరళ కామ పెట్టుకోండి, స్థిరములు పెట్టుకోండి. నేను మామూలుగా అంటే అసలు ఇందులో ఉన్నది కాకుండా మామూలుగా చెప్పేస్తున్నాను. ధృతానికి సరళ స్థిరములు పరములైతే లోపము సంశ్లేషము విభాష అవుతుంది. విభాష అంటే ఏంటంటే 2 రకాలుగా వస్తుంది. 2 రూపాలుగా వస్తుంది. ఓకే. నిత్యము అంటే సర్టెన్, తప్పకుండా అవుతుంది అర్థం, రైట్? నిత్యం అంటే కంపల్సరీ మీరు అన్నట్టు సర్టెన్‌గా వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. నిత్యంగా రాదు అంటే ఎప్పటికీ రాదు. బహుళం అంటే కొన్ని రూపాల్లో వస్తుంది. ఓకే. ఇలా. ఇప్పుడు దీనికి ఉదాహరణ మీకు చెప్తే మీకు అర్థమవుతుంది. వచ్చెను గోవులు ఇది పదం. ఇక్కడ గో ఏంటి? వచ్చెను గోవులు ఇది ఇచ్చాడు పదం. గో ఏమవుతుంది? ఎవరన్నా చెప్పగలరా? మామూలు సహజంగా ఉన్న సరళం ఇది. మనకి ఆదేశ సరళం వస్తేనే ధృతం మారుతుంది. ఇది ఆల్రెడీ ఉన్న సరళం. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే వచ్చే గోవులు వచ్చెను గోవులు అంటే ఏమవుతుంది? ఈ ను కాస్త లోపం అయిపోతుంది. 2 రకాలుగా ఉంటుంది. వచ్చే గోవులు రాస్తాము, లేదా వచ్చెను గోవులు అని రాస్తాము, లేకపోతే వచ్చెను గోవులు ఉన్న రూపం ఉన్నట్టుగానే ఉంటుంది. ఇలా 3 రకాలుగా ఉంటుంది. అంటే దీనికి దానికి తేడా తెలిసిందా మీకు? పరుషం వస్తే సరళంగా మారుతోంది. ఖచ్చితంగా రూపం మారిపోతుంది. ఆ రూపంలో ఉండదు. ఇక్కడ ఆ రూపంలో కూడా ఉంటుంది. ఇది తేడా. అర్థమైందా? సున్నా రావచ్చా అండి? వచ్చెం గోవులు అనొచ్చా అండి? సున్నా వచ్చెం గోవులు రాదండి. వచ్చెం సున్నా గోవులు రాదు. ఎందుకంటే ఇది ఆదేశ సరళం ఆదేశ కాదు సరళం కాబట్టి. కాదు అవును కదా. కదండి, ఇది ఏమండి? ఆదేశ సరళం కాదు కాబట్టి రాదు. రాదు అంతే. అదొక్కటే రూల్. ఆదేశ సరళం కాదు కాబట్టి సున్నా రాదు. సున్నా. సున్నా రాదు. మీకు ఆ ను ఉన్నది ఏంటంటే మనం వచ్చెను గోవులు పెట్టుకోవచ్చు, వచ్చే గోవులు అని పెట్టుకోవచ్చు, లేదా వచ్చెన్ గోవులు అని పెట్టుకోవచ్చు. అంటే అరసున్న వస్తుందండి అక్కడ? ఏమండి? అరసున్న వస్తుందా? అరసున్న రాదండి. వస్తుందా? అరసున్న ఎప్పుడు రాదు. అరసున్న ఎప్పుడు వస్తుందంటే పరుషాలు సరళంగా మారినప్పుడు మాత్రమే అరసున్న వస్తుంది. అంటే వస్తే అరసున్నగా వస్తుంది, లేదా పూర్ణ సున్నాగా అంటే వస్తుంది, లేదా ఆదేశ సంశ్లేషంగా వస్తుంది. సరళాలకు మాత్రమే, అంతేనా అండి? అవునండి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా నేను. మళ్ళీ ఒకసారి చెప్తా. ఏంటంటే మనం అరసున్నా 2 కలిపి పెట్టకూడదు. పెడితే అరసున్నా పెడతాం, లేదా నిండు సున్నా పెడతాం, లేదా సంశ్లేష రూపంలో పెడతాం. అక్కడ ధృతం ఉందని చెప్పడానికి. అంతేగాని మూడిట్లో 2 వాడడానికి లేదు. ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఆదేశ సరళం కాదు. సహజంగా ఉన్న సరళం కాబట్టి మీకు అరసున్నా కానీ నిండు సున్నా కానీ రావు. రాసుకోండి. సహజంగా ఉన్న సరళాలకి అరసున్నా నిండు సున్నా రాదు. సరళానికి రాదు, స్థిరానికి అసలు రానే రాదు. ఛాన్సే లేదు. అందుకే స్థిరాలు అన్నప్పుడు అక్కడ ధృతం ఉందని చెప్పడానికి అరసున్నా పెడుతూ ఉంటారు. అలా పెట్టకూడదండి అంటాను. అది లేదన్నమాట. చెప్తారు కదా కొంతమంది వచ్చే సూర్యుడు అందనుకోండి, వచ్చెను సూర్యుడు అనొచ్చు. వచ్చెను సూర్యుడు అనొచ్చు కానీ వచ్చే అరసున్నా పెట్టి సూర్యుడు పెట్టకూడదు అంటాను నేను. అందుకని. ఎందుకంటే స్థిరం ముందర రాదు.
ఓకేనా? ఒక చిన్న సందేహం అండి. ఇప్పుడు పరుషము అన్నారు కదా, పా కూడా పరుషమేనా? అలాగే క ఖ కాదు పరుషం అయితే కాదు క కాదు కూడా కాదు పరుషం అవుతుందా? మహాప్రాణాక్షరాలు అవి కాదు. మహాప్రాణాలవి. అవి కాదు. ఉత్త క చ ట త ప అంతే. వీటి గుణింతాలు. కానీ ఇంకొక కాగుణింతం, సందేహము, చాగుణింతం, క చ ట త ప ఈ 5 అక్షరాలే. అవునా? ఇంకొక వీటి సందేహం గుణింతాలు. వీటి గుణింతాలు. ఏమంటే, దీనికి సంబంధించిన సందేహం ఏమంటే, సంస్కృతంలో ఈ మహాప్రాణాలు కూడా వాటిని కూడా పరుషాలని అంటారు కదండి. ఇప్పుడు ఖ ఛ ఠ థ ప ఇవి ఇవి కూడా పరుషాలే. కర్కశ ఆ, వర్ణాని అనేది సంస్కృతంలో అంటారు కదా, అది రైటేనా? నాకు సంస్కృతం గురించి తెలియదండి. నేను సంస్కృతం నేర్చుకోలేదు. ఓ, అందుకని నేను సరే చెప్పలేను. నేను సరే. మీరు అడిగిన ప్రశ్న నేను మా గురువు గారిని అడిగి చెప్పమంటే చెప్తాను. ఓయ్. ఎందుకంటే యాక్చువల్గా పలకడంలో అవి కూడా పరుషాలే కదా అనే ఉద్దేశంలో. అదే అండి. అయితే ఏంటంటే మా గురువు గారు కూడా సంస్కృతం రాదు. తెలుగు వ్యాకరణం మీద ఆయన దిట్ట. ఎవరండి? మాకు చెప్పేస్తారు ఆయన. కానీ సంస్కృతం ఓ, కొద్ది కొద్దిగా తెలుసు కానీ పెద్దగా తెలియదు ఆయన కూడా. ఆయన నేను ఎవరండి? అడుగుతాను. ఎవరు మీ గురువు గారు? రామ్ చక్రవర్తి గారు, నల్లాన్ చక్రవర్తి రామ్ చక్రవర్తి గారు. అయితే సరే. ఇప్పుడు మనం మీకు వచ్చే గోవుల్లో మీకు సందేహం ఉందా? అర్థమైందా? వచ్చే అర్థమైంది. గోవులు అది అదే రూపంలో ఉంటుంది. వచ్చెను గోవులు ఆ రూపంలో ఉంచుకోవచ్చు. లేదంటే 2 రకాలుగా మారుతుంది. వచ్చే గోవులు లేదా వచ్చెన్ గోవులు అవుతుంది. కానీ అరసున్న, నిండు సున్నా రావు. ఇక్కడ దాకా అర్థమైంది కదా! ఇక్కడ స్థిరానికి ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఏంటి సరళానికి ఉదాహరణ ఇచ్చాడు. స్థిరానికి కూడా ఒక ఉదాహరణ చెప్తా. మెరిసెను ఖడ్గము. ఖ అన్నది స్థిరం అవుతుంది. పరుషం అవ్వదు. ఒత్తు ఖ మీరు చెప్పిందే నేను చెప్తాను. ఒత్తు ఖ అన్నది ఎప్పుడు కూడా స్థిరం అవుతుంది. అవును. మెరిసెను ఖడ్గము అన్నాడు. సో ఇప్పుడు ఖాగానే ఉండిపోతుంది. ఇది ఎటువంటి రూపము మారదు. దీనికి ఏం చేయాలి మనం? ఎన్ని రూపాల్లో వస్తోంది? ధృతం ఎన్ని రూపాల్లో మారుతోంది? మెరిసె ఖడ్గము, మెరిసె ఖడ్గము. లేదా అదే రూపంలో ఉంటుంది. మెరిసెను ఖడ్గము. 3 రూపాలు. ఇదేంటంటే మెరిసే మెరిసెను ఖడ్గము, ఖడ్గముకి వస్తే మెరిసే ఖడ్గము, మెరిసె ఖడ్గము, మెరిసెన్ ఖడ్గము. మెరిసెన్ అంటే ధృతం వేయొచ్చు అక్కడ. ఇందాక చెప్పింది నువ్వు ఉంది కదండి. మెరిసెను ఖడ్గము రూపం. ఆ నువ్వు కాస్త నువ్వు పెట్టి అంటే ఓకే. సంశ్లేష ఎలా వస్తుంది మీకు? సంశ్లేష చెయ్యాలి కాబట్టి ఒత్తు పొల్లుగా మార్చుకుని ఖడ్గం వస్తుంది. కానీ అరసున్న ధృతం అరసున్న రాదు. నిండు సున్నా రాదు. అంతే మిగతా ఆ రూపాలు అలా ఉంటాయి. లేదంటే మెరిసెను ఖడ్గము అలాగే ఉంచేసుకోవచ్చు. తప్పులేదు. ముఖ్యమైన ఏమండి? ఏమంటే ఖా ఘా అవ్వదు అన్నమాట. అవ్వదు. ఖాగా మారదు అన్నమాట. మారదు. అది. బాగుంది. ఇక్కడి దాకా అర్థమైంది కదా? దీనిది ఇంకొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఇక్కడి దాకా మీకు అర్థమైందంటే నేను ముందు సూత్రంలోకి వెళతాను. అయింది. అర్థమైందా ఈ సూత్రం? అయింది. సహజంగా ఉన్న సరళాలు గాని స్థిరాలు గాని ధృతానికి పరమైతే అదే రూపంలో ఉండిపోతుంది. లేదా సంశ్లేషగా వస్తుంది. ధృతానికి లోపించవచ్చు. ధృతం కూడా పోగొట్టుకోవచ్చు. లోపిస్తుంది. అది దాని అర్థం. ఇప్పుడు చూడండి వచ్చే గోవుల్లో మీకు ధృతం లోపించింది కనిపించట్లేదు. అలా మనం రాసుకోవచ్చు. లేదంటే వచ్చెను గోవులు ఇలాగా మనం మార్చుకోవచ్చు. ఈ సూత్రం అర్థమైతే నేను పక్క సూత్రంలోకి వెళ్తాను. దీంట్లో ఇక్కడ సంశ్లేష వస్తుందండి. సంశ్లేష వచ్చింది కదా. మెరిసెన్ ఖడ్గము, వచ్చెను గోవులు. ఖడ్గం. ఓకే. మేడం ఒకసారి చెప్పండి. సహజంగా ఉన్న సరళాలు సరళములు లేదా స్థిరాలు ధృతానికి పరమైతే స్థిరము
ధృతమునకు పరమైతే పరమైతే ధృతం లోపించవచ్చు. ధృతం లోపిస్తుంది ధృతము లోపిస్తుంది. లేదా సంశ్లేషణ వస్తుంది. లేదా లేదా అలాగే ఉండిపోతుంది. సంశ్లేష అంటే పొల్లు నకారం. ఉమ్, ఆ. అంటే పొల్లు నకారం అనే కాదండి, ఏదైనా కానీ పొల్లుతోటి మనకి ఇంకోటి ఇది వచ్చినప్పుడు లకారమైన లకారం అని. ఇప్పుడు మీకు చెప్పాలంటే పాలు చేసి అంటాం చూసారా, పాలు చేసే నన్ను నీటిలో ముంచాడంటే నీటి పాలు చేసామంటాం కదా, నీటి పాలు. ఈ పాలు చేసే జే ఉంది చూసారా, అది సంశ్లేష. ఓకే, ఒకదానికి దాన్ని అంటే మనం అంటాం కదా ఎప్పుడును సంయుక్తాక్షరం అంటారండి. సంయుక్తాక్షరమే సంశ్లేష. సంయుక్తాక్షరం కదా. నీటి పాలు చేసేనా ఏమండి? నీటి పాలు చేసే, నీటి పాలు చేసేలా జే జే అన్నది సంశ్లేష అవుతుంది. మీకు తెలియాలంటే దీని దగ్గర ఏం చెప్పాను, సంయుక్తాక్షరాలని మనం సంశ్లేష అంటాం గ్రామర్ లో, అంతే, వేరే ఏం లేదు. ధృతానికి సరళాలు కానీ స్థిరాలు కానీ పరమైతే ధృతం లోపించవచ్చు, లేదా సంశ్లేష రూపంలో రావచ్చు, లేదా సహజ రూపం అలాగే ఉండిపోవచ్చు. ఏ రూపం మారకుండా అలాగే ఉండవచ్చు. ఇప్పుడు మీకు 3 రకాలుగా చెప్పాను. మీకు ఏదన్నా ఉదాహరణ ఇవ్వనా, చెప్పగలుగుతారా? నీ పాల బడి తిని అని కూడా అంటాం కదా, నీ పాల బడ్డాను అంటాం. ఇక్కడ మీకు మీ పాలబడ్డం లా వచ్చేస్తుంది, మీ పాలబడ్డవు 2 పదాలు అయిపోయాయి కదా. ఇప్పుడు బూడిద పాలైంది అంటాం కదండి, నా శ్రమంతా బూడిద పాలు. మీకు అందులో మీకు ఇది ఎక్కడ ఉంది, సంయుక్త లేదు. సంయుక్తాక్షరాలు విభిన్న చెప్పుకోవచ్చు. అది ఇక్కడ మనకి సంయుక్త అవసరం లేదు. సాధారణంగా ఏముంటుందంటే ధృతమే ఉంటుంది కాబట్టి సంశ్లేష అన్నాడు. సంశ్లేషణ సంయుక్త ఒకటే. మామూలుగా ద్విత్వాలు సంయుక్తాలు అంటాం కదా, సంయుక్తాక్షరం గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గ్రామర్ లో సంయుక్తాన్ని వాడలేదు ఎందుకో, మరి ఆయన సంశ్లేషాన్ని అన్నాడు. మీకు ఉదాహరణకి ఏమివ్వను, తెచ్చెను తెచ్చెను గలాట. తెచ్చెను గలాట, మీరు దీన్ని నాకు ఇప్పుడు ఏ రూపాల్లో వస్తుందో నాకు చెప్పండి. ఎవరో ఒకరు చెప్పండి. తెచ్చెన్ గలాట, తెచ్చే గలాట, బిందు సంశ్లేష, తెచ్చే, ఇది సహజ సరళమే కదండి. ఏమండి? సహజ సరళం కదా గా. సహజమే కదా గా అన్నది, అందుకే ఇచ్చాను. తెచ్చన్ గలాట, సున్నా. తెచ్చెను గలాట, తెచ్చెను గలాట, తెచ్చెను గలాట, తెచ్చెగలాట, తెచ్చెగలాట, తెచ్చెను గలాట, తెచ్చెగలాట, కరెక్ట్. అలాగే ఇంకోటి మీకు స్థిరంగా చెప్తాను. దీన్ని యాజిటీస్ గా ఉంటుందండి, తెచ్చెను గలాట అట్లాగే ఉంటుంది కదా, ఒకటి ఒక ప్రక్రియ. తెచ్చెను గలాట కూడా అనవచ్చు కదా. తెచ్చెను గలాట మీకు అదే రూపం మారకపోతే తెచ్చెను గలాట యాజ్ ఇట్ ఈస్ గా పెట్టుకోవచ్చు. నాకు గావత్ ఇవ్వచ్చుగా. అది సంశ్లేష అవుతుంది అప్పుడు. సంశ్లేష. తెచ్చెను గలాట ఉన్న రూపమే, మారని రూపం. తెచ్చెగలాట ధృతం లోపించింది, ధృతం లేకుండా చేసుకున్నాం. 4వది తెచ్చెన్ గలాట అలా నచ్చండి, సున్నా రాసి
అది సున్నా అరసున్నా రావండి ఇందులో. ఓకే. అయితే పొల్లు మూడే. మాత్రమే రావాలి వస్తుంది. కదా. నా పొల్లు. అంటే 3 మూడే రూపాలేనా రూపాలు, అండి? మూడే. ఆ! అందులో కూడా రెండే, ఎక్సలెంట్. ఒకటి ఉన్నది రూపం మారకుండా ఉంది అంతే. ఉన్నది ఒకటే. అవును. గజ అది గజడి ఉన్నదే. దెబ్బలు గజడి దెబ్బలు గజడి దెబ్బలు అయితే సున్నాలు అరసున్నాలు రావు. ఓహ్! ఇది గజడదవ సంవత్సరం, గజడదబలు కాదండి. ఏం చెప్తున్నారు మీరు? నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. గజడదబలు సహజ పరుషాలు. సరళాలు స్థిరాలు. గజడదబలు. గజడదబలు అంటే సరళాలు. సరళాలకి మీకు అరసున్నా సున్నా రాదు. ఓకేనా? ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తాను. వచ్చే భామిని, వచ్చే భామామణి, లేకపోతే అది వచ్చే సంస్కృతం. భామామణి, వచ్చెన్ భామామణి, వచ్చే వచ్చే భామామణి. బాగా చెప్పేస్తున్నారండి టకటక. ఓకే అండి. వచ్చని భామామణి, వచ్చే భామామణి, వచ్చని భామామణి, 3 రకాలుగా వచ్చింది. బాగుంది. ఇక్కడ మీకు అర్థమైంది కదా. నేను మీకు ఏమన్నా ఇవాళ ఇస్తాను మీకు హోంవర్క్. తర్వాత ఇక్కడ ఇది బాగా ఉంది కదా అనుకుంటే దీనికి కన్ఫ్యూజ్ చేస్తాడు నెక్స్ట్ సూత్రంలో. అందుకని నేను ఇది మీకు ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. వర్గయుక్ సరళములు పరములగునప్పుడు ఒకనొకచో ధృతమునకు పూర్ణ బిందును కారంబడియడి అంటాడు. వర్గయుక్ సరళములు అప్పుడే రాసుకోకండి, నేను మెల్లిగా చెప్తాను. వర్గయుక్కులు సరళాలు పరములైతే కనుక ఎప్పుడైనా ఎక్కడైనా పూర్ణ బిందు కనిపిస్తుంది అంటాడు. పూర్ణ బిందు అంటే నిండు సున్నా అంటే ఏంటి? సూత్ర నెంబర్ కూడా చెప్పారా? సూత్రం నంబర్ 19, సంధిలో 19. వర్గయుక్కులు రాసుకోండి. వర్గయుక్కులు సరళములు పరములైతే, దేనికి పరములైతే ఎవరైనా చెప్పగలరా? సరళాలకి. ఆ? సరళాలకా? గజడదవలకి కాదు, ధృతానికండి. ఇవన్నీ ధృత సందులు. ధృతానికి. ఇందాక మనం చెప్పాం కదా, ధృతానికి సరళ స్థిరాలు పరములైతే అని. ఇప్పుడు ఇక్కడ ధృతానికి ధృతమే వర్గయుక్త continuation. సరళాలు పరములైతే. నకారానికి సరళ స్థిరాలు పరములైతే లోప సంశ్లేషాలు వస్తాయని చెప్పుకున్నాం. ఇప్పుడు ధృతానికి అదే లేకపోతే నకారానికి వర్గయుక్కులు సరళాలు వర్గయుక్కులు సరళాలు పరములైతే ఎప్పుడైనా ఒకసారి ధృతానికి పూర్ణ బిందువు వస్తుంది, కనిపిస్తుంది. అంటే అది కనిపిస్తుంది అంటే దాని అర్థం పూర్వకములు ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు ఒక చోట 2 చోట్ల వేశారు అని అర్థం. ఇది మనం వాడకూడదు. అది ఉంది కదా అని చెప్పేసి ఆయన వాడేశాడు కదా అని చెప్పి మనం వాడకూడదు. ఎందుకంటే అది వాళ్ళు అలా వాడారు, ఒకసారో 2 సార్లు, మనకు అక్కడక్కడ కనిపిస్తుంది అని అర్థం. దీని అర్థం మరి చెప్పనా? చెప్పండి. ధృతానికి రాసుకున్నారా? ఇందాక రాసుకునేదే అదే చెప్తున్నాను. మళ్ళీ ఎక్కడ మిస్ అయితే రాసుకోండి. ధృతానికి వర్గయుక్కులు సరళాలు పరమైతే ఎప్పుడైనా ఎక్కడో ఒక చోట, అంటే చాలా రేరుగా అన్నమాట, ధృతానికి సున్నా కనిపిస్తుంది మనకి పూర్వకావ్యాలలో అని చెప్తున్నాడు. అది మీకు వర్గయుక్కులు అంటే ఏంటో ఇప్పుడు చెప్తా. రాసుకోవడం అయిపోతే నేను చెప్తా. అయిపోయి రాసుకున్నారా? అందరు రాసుకుంటే చెప్తా. దేనికి సున్నా కనిపిస్తుంది అండి? ధృతమే సున్నాగా మారుతుంది. ఇందాక ఏమనుకున్నాం? ధృతానికి సున్నా రాదు, అరసున్నా రాదు అని. ధృతము ధృతమే సున్నాగా మారుతుంది. ఇందాకేం చెప్పుకున్నాం? ధృతం సున్నాగా మారుదని చెప్పుకుంటున్నాం. సరళాల పరమైతే మారదని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఎప్పుడైనా
కొన్ని చోట్ల ఉంటుంది. అది మనం అంటే అంటే అది వాళ్ళు ధృతము సున్నాగా మారుతుంది అంటారా? కానీ ధృతము అది సున్నాగా అస్తమానం మనం వాడకూడదు. కొన్ని ప్రత్యేకమైన పదాలు ఉంటాయి. ఆ పదాలకి ఓకే చేశాడు కాబట్టి మనం వాడుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనకు వర్గయుక్కులు అంటే ఏంటి? రాసుకోండి. 10 ఉంటాయి వర్గయుక్కులు. ఖ వర్గంలోని 2, 4 అక్షరాలు. ఉమ్. ఛ ఖ ఛ ఠ థ అన్ని రెండోది వర్గంలోని 2 అక్షరాలు. ఖ ఛ ఠ థ ఫ కావద్దంటారా? 2, 4 కావద్దు. మామూలు అవి మామూలు పరుషాలు కదా. పరుషాలు కాకుండా రెండో కా తర్వాత ఖ చెప్పేసాను. ఒత్తు 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 ఖ ఒత్తు ఘ ఒత్తు ఛ ఒత్తు ఝ 2, 4 అక్షరాలు అని చెప్పేశారు. మేడం బాగా తెలుసు గ్రామర్. ఖ ఘ లేకపోతే అలా రాసుకోండి. ఖ ఘ చ ఝ ఠ ఢ థ ధ ప ఫ భ. ఈ 10 వర్ణాలని వర్గయుక్కులు అంటారు. ఎనిమిది వచ్చాయి కదండి. ఠ ఛ ఠ థ ప ఇంజాయిడి ఉంటుంది కదా, ఇంజాయిడి కాదండి, అవి అనానాసికాలు అవుతాయి. 10 వచ్చాయండి. ఖ ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ ఫ భ ఫ భమ. కరెక్ట్. మనం కూడా కచ్చట తప్ప గజట దెబ్బ అంటాం కదా. ఈ ఖ కచ్చట తప్పలో రెండవది, గజట దెబ్బలో 2 అక్షరాలు. అలా గుర్తుపెట్టుకున్నా మీకు ఈజీ అవుతుంది. ఈ 10 వర్ణాలని వర్గయుక్కులు అంటారు. ఇప్పుడు వీడేం చెప్తున్నాడు ఇతను? ధృతానికి ఈ 10లో ఏ ఒక్కటైనా లేదా సరళాలు గాని పరమైతే కనుక అరుదుగా ఎప్పుడైనా నిండు సున్నా వస్తుంది, కనిపిస్తుంది అని అంటున్నాడు. దీనికి ఉదాహరణగా ఏం చెప్పాడు? కందోయి అని చెప్పాడు. కన్ను ప్లస్ దోయి, కందోయి. ఇక్కడ దో ఏంటి? దో ఏంటి ఏమండి? ఆదేశ సరళం. ఆదేశ సరళం ఎలా అయింది? సహజ సరళం. సహజ సరళం. సహజ సరళమైంది. సహజ సరళం. కందోయిలు సహజ సరళం వచ్చినప్పటికీ కూడా కందోయి అయింది. అది అంటే ఇది ప్రయోగాలు ఉన్నాయి. మామూలుగా రాదు, కానీ కొన్ని పదాలు మాత్రం మనం వాడచ్చు. అవేంటి? పాడెం గంధర్వుడు, వజ్రం ధాత్రిపతి. ఈ కొన్ని ఉదాహరణగా ఇచ్చాడు. ఇవి కాకుండా నేను అన్నిటికీ సున్నా పెట్టేస్తాను అంటే కుదరదు అంటున్నాడు. అది చెప్పేది. కనుందోయి అనకూడదని, అంతే కదండి? కనుందోయి దోయి అన్నది దోయి అంటే 2 అని కదా అర్థం. అది దో ఏంటి? సహజమైన సరళం. అది సహజమైన సరళం. ఇక్కడ కను అన్నదానికి దోయి పరమైంది, నూకి దో పరమైంది. అయినా కూడా కందోయి అని నిండు సున్నా వేశాడు. కనుదోయి, కను ప్లస్ దోయి, కనుందోయి అని ఇచ్చారా? ఇది ఎక్సెప్షన్. కందోయి చేశాడు. అవాయిడబుల్. అర్థమైందా సార్? మళ్ళీ చెప్పాను. కానేనా అండి? ఖాగా మారుతుందా? గాగా మారుతుంది. కనుదోయి. కనుదోయి. కాకేం లేదు సంబంధం. ఇక్కడ నువ్వు తర్వాత ఏమొచ్చింది? దో వచ్చింది. అయితే ఇతను ఏం చేశాడంటే కందోయి అని మార్చాడు. ముందు సూత్రంలో ఏం చెప్పాడు? నిండు సున్నా రాదు అని అన్నాడు, కానీ ఇక్కడ వచ్చింది. అది రాకూడదు, కానీ అప్పుడప్పుడు వస్తుంది అని చెప్తున్నాడు. ఎక్కడైనా వేసుకోవచ్చు.
వాళ్ళు అంటే పూర్వకవులు వేశారు. ఆ పదాలు మనం వాడుకోవచ్చు, కానీ కొత్తగా మన సొంతంగా మాత్రం వేయకూడదు అంటున్నాడు. అది రకంగా రాయటానికి వీల్లేదుగా. రాయకూడదు. అదే కందోయి ఇంకో రకంగా ఎలా రాస్తాం? రాయలేం. కన్ను అదా ఆ, కనుదోయి అని రాస్తాం. కనుదోయి. ఆ, వచ్చాను రాయొచ్చు. ధర్మశ్రీపతి. అది కదండి, ఇప్పుడు కందోయికి మనం మామూలుగా వేస్తాం కదా, మరి అలాంటప్పుడు దీనికి ఆ సూత్రానికి సంబంధమే ఉంది. కాదండి, కా తర్వాత ధృతం ఉంది. అవును. ధృతానికి ముందు పదం కాదు, ధృతానికి తర్వాత పదం కదా చూస్తాం మనం. పరమైనప్పుడు అంటే ఏంటి అర్థం? ఓకే. కను ప్లస్ దోయి. మీరు కా చూస్తున్నారు, నువ్వు ఆ. తర్వాత దో ఉంది, నువ్వు తర్వాత దో ఉంది. ధృతం తర్వాత ఏముంది అనేది చూడాలి కదా. ఓకే. అంతేనా? అర్థమవుతుందా? అర్థం ఇప్పుడు అర్థమైందండి. ఎందుకంటే ఇందాకటి నుంచి నేను అదే చూస్తున్నాను, దీనికి ఎందుకు ఎలా వేస్తాం మనం, కందోయి కరెక్ట్ గానే ఉంది కదా అనుకుంటున్నాను. అంటే కందోయి అని ఎందుకు వచ్చింది అన్నది నాకు అర్థం కాలేదు. అది కాదు. ఇప్పుడు ఆ, అక్షరం సాధారణంగా పదం చివర మీకు ఒక అక్షరం ఏం చెప్పాలి, కిన్నుంది. కిన్ను ఉన్నప్పుడు కీ తర్వాత నువ్వు ఉందా, నువ్వు తర్వాత కీ ఉందా కీ తర్వాత ఉన్నది కదా. ఆ నుకారాన్ని కదా మనం ధృతం అంటున్నాం, కీ కాదు. అవును. అవును. ఇక్కడ కూడా కన్ను, కన్నులో ఏముంది, ను, అది కదా ధృతం. అవును. దీనికి ఏం పరం అవుతోంది? సరళం అవుతోందా, స్థిరం అవుతోందా, పరుషం అవుతోందా, అచ్చు అవుతోందా? ఈ నాలుగే కదా పరం అయ్యేది. అవును. దేనికైనా ఏం పరం అవుతాయండి? అచ్చులు లేదా హల్లులు. అవును. ప్లస్ తర్వాతది, ప్లస్ తర్వాత చెప్పండి, ప్లస్ తర్వాత ఏమవుతుంది? అచ్చులు లేదా హల్లులు, అంతే కదా. అవును. అయితే ఈ హల్లుల్లో మళ్ళీ ఏం చెప్పాడు? స్థిరాలు, పరుషాలు, సరళాలు చెప్పాడు. లేదంటే వర్గయుక్కులు, ఈ 4, అంతే కదా. అవును. ఇవి పరమైనప్పుడు ధృతంలో మార్పు రావచ్చు, లేదా ఆ పదంలో మార్పు రావచ్చు. అలా అన్నమాట. ఇక్కడ ధృతంలో మార్పు వచ్చి కందోయి అయింది అనమాట. ధృతంలో మార్పు వస్తోంది. నేను ఇందాక చెప్పిన సూత్రంలో ధృతంలో మార్పు వచ్చింది. అరసున్నాగా మారింది, సున్నాగా మారింది, సంశ్లేషగా మారింది. మారదు ఎక్కడ మీకు 16, 17 నుంచి 17 నుంచి ధృతంలో మార్పు వస్తుంది. 18 ఏమన్నాడు? 3 చెప్పాడు. ఒకటి మార్పు రాదన్నాడు, లేదంటే సంశ్లేష రూపం వస్తుంది, లేదా ధృతం ఎగిరిపోతుంది, పారిపోతుంది అన్నాడు. ఈ 2 రూపాయలు చెప్పాడు. 19లో ఏం చెప్పాడు? ఇక్కడ సున్నా రాదని చెప్తున్నాను, కానీ కొన్ని చోట్ల సున్నా వస్తుంది అని చెప్తున్నాడు. అర్థమైందా? మీరు చెప్పండి ఏమర్థమైందో. అమ్మ నేను చెప్పలేనండి. యాక్చువల్గా ఏంటంటే నాకు మీరు గ్రామర్ చెప్తుంటే నాకు అర్థమవుతుంది, కానీ నాకు ఒక్కటే తెలుస్తుంది ఏంటంటే ఎక్కడ ధృతం వస్తే ఎలా వేయాలి అన్నది మనం అబ్జర్వ్ చేయాలన్నది మాత్రం అర్థమవుతోంది. ఏదైనా అబ్జర్వ్ చేయాల్సిందేనండి. అంటే ఇదంతా ఎందుకు, ఇదంతా చెప్పాలంటే మీరు ఇప్పుడు చెప్పిన ఈ సూత్రాలన్నీ మైండ్ లోకి వెళ్ళకపోయినా ఈ ఈ ఎగ్జాంపుల్స్ తర్వాత మీరు ఇచ్చిన నోట్స్ చదువుతుంటే నేను ఆ పదం వేసి ఏదైనా పదం వేసేటప్పుడు ఇక్కడ ఏం వస్తుంది అన్నది ఇది చదువుకుంటే కొంచెం ఐడియా వస్తుంది. నువ్వు పూర్ణానుసారంగా మారిందండి, నాకు అర్థమైంది అది. మరి ఇక్కడ మీరు ఇప్పుడు 19వ సూత్రంలో నువ్వు పూర్ణానుసారంగా మారింది. అసలు మారదు, కానీ మారింది. అది అర్థమైందండి మేడం చెప్పారు కదా. నాకు అర్థమైంది, నేను ప్రయత్నిస్తాను చెప్పడానికి. అది మీరు రైట్ రాంగో చెప్తే బహుశా అందరికీ కూడా ఇది క్లియర్ గా అర్థమైపోతుంది. చెప్పండి. అసలైన పదం ఏమిటంటే కనుదోయి. ఈ కనుదోయిని కనుదోయిగానే ఉంచాలి, కానీ ఈ ఫలానా మార్పులు తీసుకురాకూడదు అని. ఏం మార్పులు అంటే క సున్నా దోయి, కందోయి, ఇది వాడకూడదు అనేది ఒకటి. కన్ను సున్నా దోయి అంటే కన్ను దోయి, అది కూడా వాడకూడదు. ఇది నాకు అర్థమైంది. ఉన్న కనుదోయిని కనుదోయిగానే ఉంచాలి, కందోయి అనకూడదు, కనుదోయి అనకూడదు. ఇంతేనా అండి? కందోయిగా మారింది కదా, సున్నా వచ్చింది కదా, ధృతం సున్నా మారింది. అది ఎక్సెప్షన్ మాత్రమే. ఎక్సెప్షన్ అంటే మనం వాడకూడదు అని.
కదండి. మనం మనం వాడుకోవడం వాడకూడదు, అంటే పెద్దలు కందోయి వాడారని వాడుకోవచ్చు. వదిలేదు కదండి. కందోయి వాడుకోవచ్చు. ఎందుకంటే కన్ ఇది ఉన్నాయి ప్రయోగాలు. ఆల్రెడీ ఇలాగే ఎగ్జిస్టింగ్ లో మీరు ఉంది కాబట్టి వేరే వాడొచ్చు చోట అని అంటున్నారు. ప్రతి చోట మనం అది వాడేసుకోకూడదు. అలా ఆ, వచ్చెన్ ధాత్రిపతి ఇంకో 2 ఎగ్జాంపుల్స్ చెప్పేస్తాను ఇందులో ఉన్నవి. వచ్చెను ధాత్రిపతి, వచ్చెను ధాత్రిపతి. ఆ, ఆ. ఇది వచ్చెం ధాత్రిపది అని కూడా రాయొచ్చు. సున్నాతో. అది ఎక్సెప్షన్ కదండి నిజానికి. ఎవరు అంటే ఎక్సెప్షన్ పెద్దలు మాత్రం. రాశారు అనే కానీ ఇతరులు రాయకూడదు అని కాదు. దీన్ని బేస్ చేసుకుని మనం వేరే పదం వాడకూడదు అంటున్నాం. ఆహా, అదే ఇది పదం ఒకటి వాడొచ్చు. వాడుకోవచ్చు, ఈ దీని పదం మాదిరిగా వాడుకోవచ్చు, ఇంకోటి ఇది వాడకూడదు. వాడుకోవచ్చు, కరెక్ట్. ఇది వాడుకోవచ్చు. ఓ, శార్దూల మామూలుగా పద్యం పద్యం సూత్రం రాసేటప్పుడు ఏంటి? పద్యం సూత్రంలో ఉన్న కూడా వాడుకోవచ్చు దీనికి. అంటే వచ్చెను, వచ్చెను ధాత్రిపతి, వచ్చెన్ ధాత్రిపతి, వచ్చే ధాత్రిపతి, వచ్చెం ధాత్రిపతి. దీనికి 4 రూపాయలు వచ్చాయి. ఆహా, వచ్చే ధాత్రిపతి వాడచ్చు అన్నమాట. వచ్చెను ధాత్రిపతి నేను మీకు ఇచ్చేస్తాను చూడండి. వచ్చెను ధాత్రిపతి దీనికి ఎన్ని రూపాయలు వస్తాయి? వచ్చెను ధాత్రిపతి 1, 2 వచ్చే ధాత్రిపతి, 3 వచ్చెం ధాత్రిపతి. వచ్చే ధాత్రిపతి చెప్పేసా కదా. వచ్చెన్ ధాత్రిపతి. అవునండి, చెప్పారు. 4 వచ్చాయి దీనికి. 4 వస్తాయి. 4 ఓకే అండి. ముఖ్యంగా శార్దూల పద్యంలో పనికొస్తుంది. శార్దూల పద్యంలో పనికొస్తుంది. 3 వచ్చాయి కదండి. వచ్చెను ధాత్రిపతి, వచ్చెన్ ధాత్రిపతి, వచ్చే ధాత్రిపతి. 3 వచ్చెం ధాత్రిపతి 0 కూడా ఉంది. సున్నాతో. 0 కూడా ఉంది. నకారంతో వచ్చెం ధాత్రి దీనికి వస్తుంది. సంశ్లేష కూడా రావచ్చు అన్నమాట. ఎగ్జంప్షన్ అన్నమాట. మీరు బ్రాకెట్ లో పెట్టుకోండి, ఇది ఎగ్జంప్షన్ రూల్ అని చెప్పి. ఓహో, దాన్ని యాజ్ ఈజ్ గా మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. పాడెను గంధర్వుడు ఇది కూడా రాసుకోండి. ఈ 3 సూత్రాలు ఉన్నాయి. ఈ 3 ఉన్నాయి మనకి ఎగ్జాంపుల్స్. పాడెను గంధర్వుడు దీనికి ఇదే బేస్ లో మీరు 4 రాసుకోవచ్చు. రాసుకోండి, తెలియకపోతే చెప్తాను. బాగుందండి. పాడెను గంధర్వుడు. ఇప్పుడు ఇది ఎన్ని రూపాయలు వస్తాయి? ఇందాకట్లాగా 4 రూపాయలు రావాలి. 4 వచ్చాయి. 4 వచ్చాయి. పాడెన్ గంధర్వుడు, పాడే గంధర్వుడు, పాడెన్ గంధర్వుడు 0తో. 0తో పాడెను గంధర్వుడు. సహజ పాడెను గంధర్వుడు. అలాగే కందోయి కూడా 4 రూపాయలు వస్తాయి. మాకు ఇవన్నీ తెలియక మేము నేమాని గారి దగ్గర పద్యం పంపాలంటే భయంగా పంపుతాం. ఏదో తప్పు వస్తుందేమో అని. వస్తే వచ్చిందండి, నాకు తప్పు వస్తే. కాకపోతే ఏమవుతుందంటే అది చెప్తున్నానా మళ్ళీ అదే మిస్టేక్ చేస్తున్నారు. అక్కడ వస్తుంది ఏంటి నేను ఫాలో అవ్వట్లేదని నాకు చెప్పడానికి రావట్లేదేమో అని ఒక డౌట్ వస్తుంది. నేనే చేస్తున్నాను కదా. అందరం మేము సరిగ్గా ఫాలో కావట్లేదు. ధృతం మీద చేయడం అనేది ఇంకా అర్థం కావడం లేదు సరిగ్గా. అదే కొంచెం మైండ్ లో రిజిస్టర్ అవ్వాలి. మనం ఇప్పుడే పుట్టాము, అప్పుడే ఎలా వచ్చేస్తాయి? అదేం కాదు మేడం, అదేం కాదండి. కొంచెం అసలు ఆ టైంలో ఏంటంటే మనం వ్యాకరణం ధ్యానం పెట్టకుండా, అంటే మనం అనకూడదు, సారీ. నేనేం చేస్తున్నానంటే ముందు సెట్ చేసేసుకోవాలి పద్యం ఎలా అయినా సరే అని ఆలోచిస్తాను. ఆ తర్వాత ఏం చేస్తానంటే నేను పద్యం ఒక 4 సార్లు, మీకు పంపించిన పద్యం అయితే ఉత్పలమాలైతే 5 సార్లు చూశాను నేను. ఇది మార్చది అది మార్చి తర్వాత ధృతం చూసుకుని ఆ తర్వాత ఇంకేమన్నా తప్పులు చేశానా, మళ్ళీ దానికి అన్వయం కుదిరిందా లేదా, ఇన్ని చూసుకున్నాను నేను. ఇంత టైం పట్టిందంటే నాకు 2 days పట్టింది
అందులో ఒక రోజు అయితే పూర్తిగా మొబైల్ అయిపోయింది నా చేతిలోంచి. చదువుకోవాలండి. ఒక పాదం చదివినప్పుడు తెచ్చని అతడు అని అంటాం అనుకోండి, మనకే తెలిసిపోతుంది. తెచ్చని అతడు అంటాం కానీ తెచ్చే అతడు అన్నాం కదా, ఆ, అక్కడ నా వచ్చేస్తుంది. అలా అన్నమాట. మనకు కానీ తెలియకుండానే కానీ మనం ఇప్పుడు చదివితే మనకు తప్పులు తెలుసు. ఆ పదం చదివినప్పుడు, పాదం చదివినప్పుడు ఇక్కడ ధృతం ఉందా లేదా పక్కన పెడితే చదవడానికి ఎలా వీలుగా ఉంది, ఆహా ఇక్కడ తప్పు వచ్చింది, మనకే తెలిసిపోతుంది అనమాట. అందుకని పాదం కానీ చదువు చాలా అంటే ఇంతకు ముందు కన్నా చూస్తే ఆ నాకు అర్థమవుతోంది. నేను ఇక్కడ వచ్చే అని రాసి వదిలేశాను అన్నది వచ్చి తిని వచ్చి అని వదిలేశాను, వచ్చి తిని వచ్చి అని వదిలేశాను, వచ్చి తిని అని పెట్టాలి. ఇలా కొన్ని కొన్ని తెలుస్తున్నాయి కొన్ని కొన్ని. కాకపోతే కొంచెం ఆ, మీ లైన్లోకి మేము రావడానికి టైం బహుశా పడుతుంది. 10 ఏళ్ళు పడుతుందేమో. కనుదోయి కనుదోయికి నాలుగోది ఏంటండి? కనుదోయి, కందోయి, కందోయి. నాలుగోది ఏంటి? అదండి, దీనికి కందోయి అవుతుంది. ఆ, కన్ను శబ్దం నూలు పెంచగా శేషిని కందానికి రూపం కందోయి అవుతుంది. సప్తశకారమైన ధృత సంఖ్య రావట్లేదని సంబంధం ఒకటి మార్గంలో కన్నులో నకారంగా ధృతం ఉంటాడు. ఈ కందోయి 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 రాసారా? రాసా. కనుదోయి అంటే ఈ మూడు వస్తాయి. మూడే వచ్చాయి దీనికి. మూడే వచ్చాయి. కందోయి కందోయి అంతే, వేరే నకారం కనుదోయి అంటారు కదా. నకారం ఉందండి. నకారం కనుదోయి అనొచ్చండి, కనుదోయి అంటాం. కందోయి, కనుదోయి, కందోయ కందోయి నకారం. నకారం సున్నా కనుదోయి. నకారము సున్నా. అది ఒక చోట సున్నా, ఒక చోట ను, ఒక చోట నకారం. నకారం లేకపోతే కనుదోయి రాశాను, అది రాశాను. 6 రూపాయలు వస్తాయి. కందోయి, కందోయి. అక్కడ దాకా చాలు. మళ్ళీ ఒకసారి రివర్స్ చేసుకుందాం. సరళం అంటే సహజమైన సరళం, ఆదేశ సరళం అంటే పరుషాలు ఎప్పుడైతే కచట తప్పులు ఎప్పుడైతే గజడ దెబ్బలుగా మారుతాయో దాన్ని ఆదేశ సరళం అంటాం. ఇప్పుడు ధృతానికి ఆదేశ సరళాలు కనుక ఫలమైతే అది ధృతం బిందు సంశ్లేషాలుగా మారుతుంది, విపాషగా మారుతుంది అని చెప్పాడు. అంటే పూచెన్ గలువలు ఇలా 2 రకం పూచెన్ గలువలు 3 రకాలుగా వస్తాయని మనం 17వ సూత్రంలో నేర్చుకున్నాం. ఆదేశ సరళానికి ఇక్కడ ఇది డొంక తెలుగుగా ఇచ్చాడు. ధృతానికి ఆదేశ సరళాలు పరమైనప్పుడు అది ధృతం మారుతోంది అనమాట. ధృతం ఎన్ని రకాలుగా మారుతోంది? అరసున్నగా, నిండు సున్నగా, సంశ్లేషగా మారుతోంది. ఇది మనం 17లో నేర్చుకున్నాం. రెండోది ఇప్పుడు నేర్చుకున్న 2 సూత్రాలు ఏంటంటే టైం అయినట్టు. ధృతానికి సరళ స్థిరాలు పరమైతే అంటే సహజమైన సరళాలు స్థిరాలు కనుక పరమైతే దాంట్లో ధృతం లోపించవచ్చు, లేదా సంశ్లేషగా కూడా మారుతుంది, లేదా అదే రూపంలో ఉండిపోతుంది. ఇది మనం ఇవాళ నేర్చుకున్నది 18. వచ్చెను ప్లస్ గోవులు, వచ్చెను గోవులు, వచ్చెన్ గోవులు, వచ్చే గోవులు అనొచ్చు. తర్వాత నేర్చుకున్నది ఏంటి? వర్గయుక్కులు సరళాలు ధృతాలకు కనుక పరమైతే ఆ ధృతంలో ఎప్పుడైనా ఒకసారి పూర్ణ బిందు కనిపిస్తుంది అంటాడు. అంటే దానికి ఏమేమి రూపాలు వస్తాయో వాడు చెప్పాడు. 3 ఉదాహరణలు ఇచ్చాడు. ఒకటి వచ్చెను ధాత్రీపతి, దీనికి 4 రూపాయలు ఉంటాయి. పాడెను గంధర్వుడు, దీనికి కూడా 4 రూపాయలు ఉంటాయి. కనుదోయి అంటే కనుదోయి, కందోయి, కందోయి 3 రూపాయలు ఉంటాయి. ఇది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి? లేవు. మరి మీకు ఏమన్నా ఇవ్వనా హోంవర్క్? ఇవ్వండి. అయితే నేను పని చేస్తాను. ఇవాళ రాత్రి క్లాస్ అయింది నాకు. ఇప్పుడు జూమ్ మీటింగ్ అయిన తర్వాత నేను ఆలోచించి పెడతానండి. సరే. నేను ఆలోచించుకోలేదు.
ఈ గ్రూప్ లో పెట్టేస్తాను. సరే అమ్మా. మెరిసే ఖడ్గము రాసుకున్నారు కదా? రాసామండి. ఎవరైనా రూపాలు చెప్తారా? ఎవరైనా మెరిసే ఖడ్గము? మెరిసెన్ ఖడ్గము, మెరిసెన్ ఖడ్గము, మెరిసెను మెరిసెను ఖడ్గము, మెరిసెన్ సున్న కూడా ఖడ్గము. ఓకే, ఇంకెవరైనా ఏదైనా చెప్తారా? పూచెను గులాబీ, ఎవరైనా చెప్పండి. పూచెను గులాబీ. పూచెన్ గులాబీ, గులాబీ, పూచెన్ గులాబీ, పూచె గులాబీ. గులాబీ. పూచె గులాబీ కరెక్ట్. తర్వాత తెచ్చెను వచ్చెను రాముడు బాల. వచ్చెను వసంతము, వచ్చెను వసంతము. వచ్చే వసంతం, సంశ్లేష, వచ్చెను వచ్చెను వసంతము, వసంతము, వచ్చెను వచ్చే వసంతము. వసంతము. 3 రూపాయలు. కరెక్ట్, బాగా చెప్పారండి. ఇంకా ఏమన్నా వచ్చిన తోడెను నీరు. తోడెన్ నీరు, చెప్పండి. తోడెన్ నీరు, తోడెను నీరు, తోడెన్ 2 వస్తాయండి. తోడెం, తోడే నీరు రాదా? తోడెం నీరు రాదండి. అది తోడే ఎందుకు నీరు అన్నది నాకు తెలీదు. బహుశా నాకెందుకో రాదనిపిస్తుంది అంతే. తోడెన్ నీరు అంటే నీరు తోడినట్లుగా కదా. తోడెన్ నీరు, తోడే నీరు, వాడు తోడే నీరు. అతను తోడెను నీరు. అతను తోడే నీరు, అతను తోడెను నీరు అనొచ్చు. ఎందుకు రాదు? తోడే నీరు అనొచ్చు. తోడె నీరు, తోడెం నీరు, తోడెను నీరు. ఎస్, బాగా చెప్పారండి. మీ దగ్గర నేను నేర్చుకోవాలి సంస్కృతం. అదేం లేదండి, నేను ఇవాళే మీ దగ్గరికి ఫస్ట్ టైం రావడం. మేడం మీరు అసలు మొదటి దగ్గర నుంచి అంటే ఫస్ట్ పాఠంలో మీరు చెప్పారు చూసారా, వాటి నుంచి మాకు ఏదైనా టెస్ట్ ఇవ్వండి. అంటే ఇలా ఉదాహరణలు ఇవ్వండి చాలు. అది మేము రాయగలిగితే మాకు అది వచ్చినట్టు కదా. అవునండి, అది మాకు అర్థం. అంటే నేను అది మళ్ళీ చదివి అక్కడ ఎక్కడ ఏ పదానికి ఎలా రాయాలి అన్నది మీరు మామూలుగా ఇవ్వండి, మేము అది రాయగలిగితే అప్పుడు అలా ఒక్కొక్కటి. అంటే ఇప్పుడు ఈ పేర్లన్నీ నాకు మైండ్ లోకి వెళ్ళవండి, నిజం చెప్తున్నాను నేను. కానీ నేను అదే ఫస్ట్ చెప్పాను, నీకు ఆ పేర్లు గుర్తు లేకపోయినా పర్వాలేదు, ఎక్కడ ధృతం వస్తుందో మీకు తెలిస్తే చాలు. అదే అందు గురించనే మీరు ఇందాక అన్నారు కదా హోంవర్క్ ఇవ్వనా అని. అది మీరు మొదటి లెసన్ నుంచి రోజు వారానికి ఒకటి ఇచ్చినా పర్వాలేదు, ఫస్ట్ లెసన్ నుంచి ఇవ్వండి. అది కొంచెం ప్రయత్నిస్తాం. మాట్లాడి మీరు అందరూ ఓకే చేస్తే చేసుకోవచ్చు. మీరు ఒక్కరనే కాదు కదా, అందరూ కూడా ఒప్పుకోవాలి. పోనీలేండి, నాకు ఇవ్వండి. ఇవ్వండి, నాకు రాదు కదా. కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చు, అలా ఉంటాయి కదా. అందరూ కూడా ఓకే చేసుకుంటే మనం అదేం లేదండి, భలే వాళ్ళే. మేము స్టూడెంట్స్ అందరం, ఇందులో స్టూడెంట్స్. ఇవ్వండి అమ్మా, ఏదైనా మేము అందరం చేస్తాం. హోంవర్క్ చేయడానికి కాదండి, అంటే వచ్చిన వాళ్ళు చేయకపోయినా పర్వాలేదు కదా, నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. లేకపోతే నాకు అసలు విరజ గారు మీరు చెప్పేది ఒక 40 minutes కరెక్ట్ గ్రాప్ లేకుండా చెప్పి తర్వాత సందేహాలు పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపించింది. అయిపోయిందండి వాళ్ళ క్లాస్ చెప్పడం, అందుకనే ఇంకా ఎప్పుడైనా క్లాసు ఒక 40 minutes గ్యాప్ లేకుండా చెప్పుకొని తర్వాత డౌట్స్ అడిగితే బాగుంటుందేమో. సరే అండి. ఇప్పుడు అంటే ఇవాళ నేను 2-3 చూసాను. నాకు పర్వాలేదు, తర్వాత చెప్పుకుందాం. పర్వాలేదు, మీకు వేరే ఇంకో మీటింగ్ ఉంది. అదే సరే, మనం ఇప్పుడు స్టార్ట్ చేసే టైం కు ముగించుకోవడం ఇంపార్టెంట్ అండి. అది కూడా పీపుల్ హ్యావ్ అదర్ థింగ్స్ కదా. టైం ఎక్కువ లేదు కాబట్టి మనకి అదే టైం స్టార్ట్ చేసుకొని అదే టైం గ్యాప్ లేకుండా పాఠం చెప్పుకొని తర్వాత సందేహాలు. అలాగే చెప్పు. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలండి. కుసుమ ఎలా ఉన్నారు? ధన్యవాదాలండి. రమా బాగున్నానమ్మా, ఇక్కడున్న యుఎస్ లో ఉన్నా. ధన్యవాదాలండి.
ధన్యం అమ్మ ధన్యవాదాలు. స్వస్తి అండి. వాళ్ళ క్లాస్ విరమిస్తున్నాను.